అనా 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 ఏమన్నా పాట పెట్టుకున్నారా మందాకుండా ఎంజాయ్ చేస్తున్నావు. మనం ఇంకా నామినేషన్ అయ్యేలా ఊర్లో ప్రచారం చేయాలా వానకాలు ఇంకాలు మొక్కు ఓట్లు అడుకుందాం రానా. వానకాలు ఇన్కాలు పట్టుకునే కర్మ మనకేం పట్టిందిరా. అయినా ఇప్పుడు అంతా ట్రెండ్ మారిందిరా. సర్పంచ్ పదవి అంటే ఒకప్పటిలాక్కడ నామినేషన్ వేసి ఇంటింటికి పోయి అందరు కాళ్ళు మొక్కి చిన్నపిల్లల ముట్లు కడిగి ఓట్లు ఆడుకుంటారు అనుకునేవరా. ఇప్పుడు అంతా ఏకగ్రీవం రా. చుట్టుపక్కల ఊర్లల్లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. మన ఊర్లో కూడా ఏలంపాట పెట్టిండ్రి. ఎవరెవరు సర్పంచ్ పదవులకు నిమ్మడారనో వాళ్ళ కళ్ళు ఏలంపాట పెట్టిండ్రి. నేను పోయింటి. గుడికి 20 లక్షలు, మసీద్కి 20 లక్షలు, చర్చికి 20 లక్షలు, కులం కింద అని పెట్టిండ్రి. మొత్తంగా 60 లక్షలు కట్టి పాడేసిన. ఇప్పుడు మనమే ఏకగ్రీవము. ఎవడన్నా నింబడితే కూడా వాళ్ళ కులం నుంచి వాళ్ళే బహిష్కరిస్తారు. ఇప్పుడు మనకి ఎదురే లేదు. కొడుకులకి ఇంత ఎలక్షన్ ఓటు అయిపోని నా పెట్టిన దుడ్లకు 10 ముడ్డి మీద తన్ని వసూలు చేసుకుంటా. అప్పుడు సర్పంచ్ నీళ్ళు వస్తలేవు, సర్పంచ్ రోడ్డు బాగాలేవని వస్తారు కదా, అప్పుడు చెప్తాను నా కొడుకులకు ఒక్కొక్కరికి. డబ్బు ఏ రూపంలో తీసుకున్నా అది లంచమే అవుతుంది. ఊరంతా ఒకేసారి కలిసి అమ్ముడుపోవడమే ప్రస్తుత ఏకగ్రీవం ట్రెండ్. ఎవరు ఎంత ఇస్తున్నారని కాకుండా ఎవరు మీకు మీ ఊరికి మేలు చేయగలరో ఆలోచించి ఓటేయండి.